ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. చాలాసార్లు మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము అని అంటే, ఇంకా ఏం చెయ్యాలో మనకి ఇంకా అర్థం కాని పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాం కాదంటారా? ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతూనే ఉంటుంది. సరే, ఇది పని చేయడం లేదు, నా ఈ ఆలోచన సరైంది కాదేమో అని ఇంకో దిశగా మనం మారినప్పుడు అందులో కూడా ఏదో ఒక ఆటంకం మనకు ఎదురవడం మనం చూస్తూ ఉంటాం. ముందు వెనక ఎవరి నుండి ఏ సహాయం లేకుండా, ఏ సలహా లేకుండా ఎన్నో సమస్యలతో చుట్టబడిపోయినట్టుగా మన జీవితంలో మనకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమీ అర్థం కాని వేళలో ఏం చేయాలో తోచని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా అండి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి గనక మనం ప్రార్థన చేస్తే, మనం ముందు వెనక చిక్కుబడిపోయి ఉన్నా, ఏ మార్గంలో నుండి మనకి సహాయం చేసేవారు ఎవరు మనతో లేకపోయినా, దేవుడు అద్భుతమైన ద్వారం నుండి మనకు సహాయం చేయగలడు. కొన్నిసార్లు మనుషులే మనకు వచ్చేటువంటి సహాయాన్ని ఆపేస్తూ ఉంటారు. ఎవరో మనకి సహాయం చేయడానికి నిశ్చయించుకుంటారు. మనం అడుగుతాం, వారు మనకి సహాయం చేద్దాం అనుకుంటారు. కానీ ఈ లోపులో మన మీద ఎవరికైనా కోపం ఉంటే వాళ్ళు, మనల్ని గురించి ఎవరైనా బాధ కలిగిన వాళ్ళు, మన గురించి చెడు వార్తలు వ్యాపింప చేసేసి మనకి సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా చేయనివ్వరు. అప్పుడు మనకి చాలా కోపం కూడా వస్తుంది. వారు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. ఎందుకు? నా విషయంలో వీళ్ళు కాదులే, వీళ్ళైనా సహాయం చేస్తారు అనుకున్నాను అని సంతోషించే లోపులోనే ఒక అడ్డుపుల్లగా మారి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటాం. మనుష్యులు మనకొచ్చే సహాయాన్ని ఆపగలరేమో, మనుష్యులు మన కోసం తెరవబడిన ద్వారాల్ని మూయగలరేమో, కానీ ఈ లోకంలో మనకి సహాయం వస్తుంది అనుకున్న ద్వారాలన్నీ మూయబడినా మన దేవుడు ఉన్నతమైన స్థలములో తన ద్వారాన్ని తెరిచి మనకు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ద్వారములన్నీ మూతపడినా, తెరచుకుంటాయి అనే ఆశలు ఇంకా మనకి లేకపోయినా, ఉన్నత స్థలంలో నుండి దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తెరిచి ఆయన తన సహాయాన్ని మనకి పంపిస్తాడు. ఇవే మాటలు మా నాన్నగారు ఒక పాటలో కూడా రాయడం జరిగింది. నిజమే, అన్ని రకాలుగా మనం ఒక ఆగిపోయినట్టుగా, ఒక స్టక్ అయిపోయిన జీవితంలాగా మనకు అనిపించవచ్చు. ఎన్నో రోజుల్లో ఈ సమస్య నుండి బయటికి రాలేని పరిస్థితిలో మనం చిక్కుబడిపోయి ఉండొచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఏ పరిస్థితిలో నుండైనా, ఎలాంటి క్లిష్టమైన సమస్యల్లో నుండైనా, ఎలాంటి చిక్కుబడిపోయిన ఊబిలో నుండైనా మన దేవుడు మనల్ని విడిపించగలడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలైన యూదావారు ఒకసారి శ్రమల్లో చిక్కుకుపోయారు. వారి సహోదరులైన ఇశ్రాయేలీలు వారికి వ్యతిరేకంగా మారి, ఆ ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్న యెరొబాము అనే వ్యక్తి యూదా ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధం చేసి దేవుని పిల్లల్ని బాధ పెట్టడానికి రాగానే ఈ యూదా ప్రజలు ఏం చెప్పారంటే, మీరు మా సహోదరులే, కానీ మీరు దేవుని విడిచిపెట్టేశారు, దేవుణ్ణి విసర్జించేశారు, కాబట్టి మీకు దేవుని సహాయం ఎలాగూ ఉండదు. మేమైతే మా దేవుడైన యెహోవానే ఆశ్రయిస్తున్నాం. ఇంకా ఆయన తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఆయన మాతో ఉన్నాడు, మా తోడుగా ఉన్నాడు, కాబట్టి దేవుడు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు, మేము విజయం పొందుతాం. అనవసరంగా మీరు మేము సహోదరులం కాబట్టి గొడవ పడి
మీలో కొందరు నశించిపోవడం ఎందుకు, మనం యుద్ధాన్ని విరమించుకుందామని ఒక వార్నింగ్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి రాజు యెరొబాము వెనక్కి తగ్గలేదు. నేను మీ మాట విన్ను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, మేము 10 గోత్రాల మంది ఉన్నాము, మీరు కేవలం 2 గోత్రాల మంది ప్రజలే. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకవైపుకి, 2 గోత్రాలు ఒకవైపుకి విడిపోయారు ప్రజలందరూ కూడా. సో మేము ఎక్కువ మంది జనం ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాము అని ఆ ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్న యెరొబాము ఆలోచించి యుద్ధాన్ని విరమించుకోలేదు. అతను ఏం చేశాడంటే తన సొంత తెలివిని ఉపయోగించి యూదా ప్రజలు ఇశ్రాయేలీలు ఎక్కడైతే యుద్ధం చేయాలనుకున్నారో ఎదురుగా కొంతమందిని నిలబెట్టాడు. ఈ యూదా ప్రజల వెనకమాల కూడా కొంతమంది సైనికుల్ని రహస్యంగా ఉంచేశాడు. వీరిలాగ దేవుడైన యెహోవా మాకు తోడుగా ఉన్నాడు, ఆయన మాకు సహాయం చేస్తాడని చెప్పిన తరువాత ముందు ఈ ఇశ్రాయేలు సైన్యం ఉంది, వెనుక కూడా రహస్యంగా ఇశ్రాయేలు సైన్యం ఉంది అని తెలుసుకున్నారు. ముందు వెనక వారు చిక్కుబడిపోయి ఉన్నారు అనే విషయం వారికి అర్థమైన వెంటనే వాళ్ళు చేసిన పనేంటో ఒకసారి మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. యెరొబాము వారు వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదా వారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, ముందు వెనుక కూడా యోధులు ఉన్నారు, అంటే చాలా బలవంతులు, యుద్ధంలో చాలా పరాక్రమశాలులు, ముందు వెనుక చాలామంది ఉన్నారు యోధులు అని తెలుసుకొని దేవునికి ప్రార్థన చేశారంట. దేవుని స్తోత్రం. దేవునికి ప్రార్థన చేసి బూరలు ఊదడం ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందనంటే అప్పుడు యూదా వారు ఆర్భటించిరి. యూదా వారు ఆర్భటించినప్పుడు యెరొబామును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యూదా వారి ఎదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేసి బూరలు ఊదడం ప్రారంభించగానే ఏం జరిగిందనంటే ముందు వెనక యోధుల్ని పెట్టాను, మేమే తప్పకుండా గెలుస్తాము అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉండగా ఆ యెరొబాము అనే రాజు యొక్క ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు కొట్టివేసి దేవుడు యూదా ప్రజల పక్షముగా వారిని మొత్తేశాడంట. హల్లెలూయా. వారిని భయపెట్టాడు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. వారు పారిపోయేటట్లుగా దేవుడు వారి హృదయాల్లో భయాన్ని కలిగించాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కొద్దిమందిగా ఉన్న ఈ యూదా ప్రజల చేతికి దేవుడు అప్పగించాడు. ప్రియ స్నేహితుడా, మనం అనుకోవచ్చు నా వల్ల ఏమీ కాదులే, మేము చిన్నవాళ్ళం, మా దగ్గర అంత ఆస్తులు అంతస్తులు లేవు, మా దగ్గర అంత డబ్బు లేదు, ఇది మేము చేయలేంలే, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, మాకు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేదో ఈ లోకంలో నాకు ఇది ఉంది అని ప్రజలు వేటిని చూసుకొని అయితే సంతోషపడతారో అది నా దగ్గర లేదు, నేను బలహీనుణ్ణి, ఇది చేయలేను, ఈ శత్రువులు నాకు ముందు వెనుక కూడా ఉన్నారు, అన్ని మార్గాలు మూతపడిపోయాయి, ఇంకా నా వల్ల కాదులే, ఇంకా దీన్ని వదిలేసుకుందాం, ఇంక ఈ సమస్యల నుండి నేను బయటికి రాలేనేమో అని అనుకుంటున్నప్పుడు మనం ఎవరు ఏంటి అనేది చూడకుండా దేవుడు మన పక్షంగా నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే కనుక మన పక్షంగా ఉంటే ఇక మన విరోధులు ఎవరైనా వారు మన ఎదుట నిలవగలరా అండి? ఎందుకనంటే దేవుడే కనుక మన పక్షంగా నిలబడితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. యూదా వారు ముందు వెనక చిక్కుబడి ఉన్నామని తెలియగానే వాళ్ళు చేసిన మొదటి పని ప్రార్థన చేసి బూరలు ఊదేశారు.
ఆ ప్రార్థన విని దేవుడు వెంటనే ఆయనే వారి పక్షంగా యుద్ధం చేసి ఇశ్రాయేలు వారిని మొత్తి వారు పారిపోయేలాగా చేశాడు. ఆ దేవుడే ఈరోజు మన దేవుడు కూడా. వారి జీవితంలో చేసినట్లే దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా చెయ్యగలడు. మనం ప్రార్థన చేస్తే, మనం ఆయన సహాయాన్ని కోరుకుంటే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో, మనం చిక్కుబడి ఉన్న ప్రతి సమస్యలో దేవుడు మన పక్షంగా నిలబడి మనకు సహాయం చేయునుగాక. దైవాశీర్వాదాలు మనకుండునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ముందును వెనుకను చిక్కుబడి ఉన్న యూదా ప్రజలు ఎలాగైతే నీకు ప్రార్థించినప్పుడు వారిని విజయోత్సవాలతో నింపావో, వారి పక్షంగా నువ్వు ఎలా అయితే యుద్ధం చేసావో, ద్వారాలన్నీ మూతబడిపోయి ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన రీతిలో ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి నీ ప్రజలకు నీవెలాగున్న మార్గాన్ని సిద్ధం చేశావో మేము చూసి ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ, దేవా, మేము కూడా అనేక సమస్యల చేత చిక్కుబడి ఉన్నాము, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నామయ్యా, నీ సహాయం నాకు కావాలి అని ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారందరికీ నీ సహాయము సంపూర్ణంగా అందును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, మా అందరి పక్షంగా నీవు ఉండండి. లోకంలో మనుషులు మా పక్షంగా నిలబడకపోవచ్చు, కానీ నీ ఒక్కడివి మా పక్షంగా నిలబడితే మా విరోధులు ఎవరైనా వారు ఇంకా మా ఎదుట నిలవలేరు కదా తండ్రి. నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రతి సమస్యల నుండి ప్రతి ఒక్కరిని విడిపించి రక్షించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపి దీవించి సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.